దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. మహాదేవుడు సర్వాంతర్యామి, విశ్వమంతా వ్యాపించిన మహాచైతన్యం. అలాంటి శివుడిని ఆరాధించడం, పూజించడం ద్వారా మనకు విశేష ఫలితాలు వస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యాలు మెరుగవుతాయి. మన దేశంలో శివుడికి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిని దర్శించుకోవడం ద్వారా మనకు ఎన్నో ఉత్తమ ఫలితాలు వస్తాయి. తీర్థయాత్రలు చేయడం వల్ల కుటుంబ బంధాలు బలపడతాయి. అక్కడి పరిస్థితులు తెలుసుకోవడంతో పాటు ఆలయ దర్శనం వల్ల అక్కడి శక్తులు మనకు చేకూరుతాయి. గర్భాలయంలో పూజలు చేయడం ద్వారా అక్కడి ప్రతిష్ఠితమైన వివిధ యంత్ర మంత్ర పరికరాల వల్ల మనకు విశేషమైన శక్తులు చేకూరుతాయి. అలాగే తీర్థయాత్రల్లో చేసే నదీ స్నానాల వల్ల నదీ ప్రవాహం ద్వారా వచ్చే ఎన్నో మూలికల ద్వారా మనకు ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సృష్టి లయకారుడైన శివుడికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మహిమాన్విత ఆలయాలు ఉన్నాయి. అలాంటి విశిష్టమైన రెండు ఆలయాలను ఇవాల్టి దివ్యధామం కార్యక్రమంలో చూద్దాం. మహాదేవుడైన శివుడి మహిమల్ని వర్ణించడం ఎవ్వరి తరము కాదు. అలాంటి ముక్కంటికి విశేషమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. విజయనగరం జిల్లాలోని సముద్ర తీరంలో వెలిసిన శివాలయం ఎంతో విశిష్టమైంది. ఒకే కప్పుపై 3 మహిమాన్విత శివలింగాలు ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించవు. 700 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన విశిష్ట ఆలయం. ఆలయ చరిత్ర తెలుసుకుంటే ఆద్యంతం ఆసక్తిదాయకం. అందమైన పచ్చని ప్రకృతి నడుమ వెలిసిన మహిమాన్విత ఆలయం కోమాడ శివాలయం. పరమేశ్వరుడు, ప్రకృతి ఒకటై కనిపించే అరుదైన ప్రదేశంలో కనిపించే విశిష్ట ఆలయం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాత్. ఓవైపు సముద్ర తీరం, మరోవైపు చంపావతి నదీ తీరాన వెలిసిన 700 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఆలయం అది. ఒకే కప్పు కింద 3 శివలింగాల దర్శనం ఇక్కడ ఆలయ విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలోని కొనాడలో అరుదుగా కనిపించే బ్రహ్మసూత్ర లింగాలు కలిగిన ఆలయం ఇది. చంపావతి నది, బంగాళాఖాతం కలుసుకునే అరుదైన సంగమాన్ని ఈ ఆలయానికి సమీపంలో చూడొచ్చు. కోనాడలో అతి పురాతనమైన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. పేరుకు వేణుగోపాలస్వామి క్షేత్రంగా విరాజిల్లుతున్న ఇది మహిమాన్వితమైన బ్రహ్మసూత్రలింగాల ఆలయం. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండల కేంద్రంలో గల కోనాడ గ్రామంలో వెలిసిన ఈ విశిష్ట ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయాన్ని 1346లో మగటపల్లి కామయ్య నిర్మాణానికి శ్రీకారం చుట్టగా 1764లో ఆలయాన్ని ప్రతిష్ఠించారు. అంటే సుమారుగా 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయం ఇది. ఈ ఆలయంలో వేణుగోపాల స్వామితో ప్రధాన దైవంగా ఉమారామలింగేశ్వర స్వామి, కామలింగేశ్వర స్వామి, మణిరామలింగేశ్వర స్వామి ఆలయాలున్నాయి. ఒకే కప్పు కింద 3 శివలింగాలు ఉండటం ఈ ఆలయ విశేషం. నదీ సాగర సంగమం కూడా ఉంది ఇక్కడ. 1/2 కిలోమీటర్లో సముద్ర స్నానాలు చేసి వచ్చి శివ దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం కలుగుతుందని మా నమ్మకం. ఇక్కడ అలాగే సంతాన వేణుగోపాల స్వామి గుడి కూడా ఉంది. అక్కడ పూజలు చేసుకుంటే సంతానం కూడా కలుగుతుందని చాలామంది నమ్మకం మాకు ఇక్కడ. కోనాడలో వెలిసిన సుప్రసిద్ధ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో పక్కనే మిగతా 2 కామలింగేశ్వర స్వామి, మణిరామలింగేశ్వర స్వామి ఆలయాలున్నాయి. వీటిలో 2 బ్రహ్మసూత్రాల లింగాలు కాగా ఒక లింగం సాధారణ లింగం. ఇంతటి విశిష్ట క్షేత్రంలో ప్రతి సోమవారం వేళ విశేష పూజలు జరుగుతాయి. ఇక ప్రత్యేక పర్వదినాలలో అయితే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. మన కోన గ్రామ శివాలయం 1764లో
స్థాపించబడినది. మగడపల్లి కామయ్య గారు వాళ్ళ చేత ఈ కోవులంతా నిర్మించబడింది. అటువంటి దేవాలయం, అందులో త్రిలింగ దేవాలయం వంటిది. త్రిలింగ దేవాలయం అనగా బ్రహ్మసూత్ర లింగాలు 3 లింగాలు ఉన్నాయన్నమాట. అందులో 2 లింగాలు బ్రహ్మసూత్ర లింగాలు, 1 మామూలు లింగం. ఇటువంటి బ్రహ్మసూత్ర లింగాల్ని ఒకసారి దర్శిస్తే 1,000 సార్లు దర్శించినట్టు మాట. ఒకసారి స్వామిని దర్శించినా, అభిషేకించినా, ఒకసారి దర్శించిన 1,000 సార్లు ఫలితాన్ని ఇస్తాడు ఆ పరమేశ్వరుడు. ఓవైపు చంపావతి నది, మరోవైపు సముద్ర తీరాన వెలిసిన ఈ దివ్యమైన క్షేత్రం ప్రకృతి పారవస్యాల నడుమ ఎంతో సుందరంగా కనిపిస్తుంది. సముద్రం కోనలో స్వామివారు వెలియడంతో అది క్రమేపీ కోనాడుగా రూపాంతరం చెందినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ మహావిష్ణుమూర్తి పక్కనే ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం నాటి రాజుల కాలంలోని దండయాత్రల వల్ల దెబ్బతింది. దీంతో ఆ విగ్రహాలను వివిధ ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన విగ్రహాలతో ఈ ఆలయాన్ని మళ్లీ పునరుద్ధరించారు. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ విగ్రహాలను శ్రీరంగం నుంచి తీసుకొచ్చిన శ్రీ లక్ష్మీ నారాయణుల విగ్రహాలతో భర్తీ చేస్తారు. ఉప ఆలయాలను కాశీ, శ్రీశైలం, రామేశ్వరం పుణ్యక్షేత్రాల నుంచి తీసుకుని వచ్చి ప్రతిష్ఠించారు. శ్రీ కామేశ్వరి సమేత కామలింగేశ్వర స్వామివారిని కాశీ నుంచి తీసుకురాగా, భువనేశ్వరి సమేత మణిలింగేశ్వర స్వామివారిని శ్రీశైలం నుంచి తీసుకొచ్చారు. అలాగే శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామివారిని ప్రముఖ పుణ్యక్షేత్రం రామలింగేశ్వరం నుంచి తీసుకొచ్చారు. వేరువేరుగా తీసుకొచ్చిన ఈ లింగాలను 3 శివాలయాలలో ప్రతిష్ఠించి దేదీప్యమానంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం క్రీస్తుశకం 17వ శతాబ్దంలో స్థాపించబడింది. ఈ ఆలయానికి శివరాత్రి రోజున విశిష్ట స్పందన ఉంది. అంటే శివరాత్రి రోజున రామలింగేశ్వర స్వామి, వేణుగోపాలవారి స్వామి, త్రిలింగేశ్వర స్వామి అంటే 3 ఆలయాలు కలది. 3 ఆలయాల్లో శివాలయం అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ శివాలయం అనేది శివరాత్రి రోజున పర్వదినాన్న సముద్రంలో స్నానం చేసి భక్తులందరూ వచ్చి విశేష స్పందన అనేది మా కోనాడు గ్రామంలో జరుగుతుంది. కోనాడులో 3 శివాలయాలు ఉండడంతో పాటు నదీ సంగమ ప్రాంతం కావడంతో ఈ దేవాలయానికి మరింత విశిష్టత చేకూరింది. శివరాత్రికి పెద్ద ఎత్తున ఈ పురాతన ఆలయానికి భక్తులు వచ్చి స్వామికి అభిషేకాలు, పూజలు చేస్తుంటారు. ప్రతి సోమవారం ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులు వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఇక మహాశివరాత్రి, కార్తీక మాసాల్లో ఈ త్రిలింగ దేవాలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఈ శివాలయ సమూహాలను సందర్శిస్తే 1,000 లింగాల్ని సందర్శించిన ఫలితం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కోనాడలోని ప్రధాన ఆలయంలో ఉన్న సంతాన వేణుగోపాల స్వామివారిని దర్శించుకుని సంకల్పం చేస్తే సంతానం, వివాహాది కార్యక్రమాలు, కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. శివకేశవులు వెలిసిన ఈ క్షేత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో ఎంతో ప్రత్యేక క్షేత్రంగా విలసిల్లుతోంది. అటు శ్రీ మహావిష్ణువు, ఇటు పరమశివుడు కొలువైన క్షేత్రంగా పేరు పొందింది. ఈ కోనాడ ఆలయాలకు చెంతనే సాగర సంగమం ఏర్పడటంతో నదీ స్నానాలు ఆచరించి ప్రత్యేక అభిషేకాలు చేస్తుంటారు. సాగర సంగమం నుంచి నీళ్లు తెచ్చి ఆ నీళ్లతో ఇక్కడ శివలింగానికి అభిషేకాలు చేస్తుంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాస దీక్షలు, జాగారాలు చేసి స్వామివారి అనుగ్రహానికి పునీతులవుతారు.
కోనాడలోని మహిమాన్విత ఆలయ సమూహాలకు నిత్యం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిషా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తుంటారు. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే పూసపాటిరేగ మండల కేంద్రం నుంచి 13 కిలోమీటర్ల దూరంలోనూ, విజయనగరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. సమీప ప్రాంతాల నుంచి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేట్ బస్సులు కూడా తిరుగుతున్నాయి. విజయనగరం నుంచి తిప్పలవలస ఆర్టీసీ బస్సు వయా కోనాడ మీదుగా వెళ్తోంది. ఆటో సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. విజయనగరం నుంచి ప్రతి గంటకు బస్సు సౌకర్యం ఉంది. చూసారుగా, గ్రామీణ ప్రాంతంలో వెలిసిన మహిమాన్విత పురాతన శివాలయాన్ని, ప్రకృతి పరమేశ్వరుడు కలిసిన విశిష్ట శివాలయం ఇది.